అమ్మా ఇదో తీసుకెళ్ళు. నాటక దగ్గర మీ చెల్లె పెట్టింది ఫోటో తీయాలి. ఆ పిల్లలకు రుద్దుకున్నది జంబ్లింగ్. ఆ పిల్లలతో మనం చెక్ చేసుకుంటాం, లేకపోతే ఆ పిల్లలకు ఆలోచిస్తే పిల్లల్ని లెక్కేసుకుంటుంది. అందులో సెట్లు ఉంటాయి సార్, ABCD. మీ చెల్లి ఏ సెట్ అడుగు, 4 సెట్లు ఉంటాయి. నా మీద పడుతున్నాం బాబు, ఆ పిల్లకి అక్కడ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వస్తే ఏంటంటే పాపం నిద్రపోతుంది పనికి. అంటే ఏ ఎగ్జామ్ రాసినా సరే కీ రిలీజ్ చేస్తారు సార్. ఈ ఆన్సర్కి మనం పెట్టుకుని ఎన్ని మార్కులు వస్తే అంత చూసుకుంటారు అనమాట. ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటే ఒక లెక్క అంచనా ఇచ్చుకుంటారు సార్. ఏజ్లో ఉన్నాయి సార్, అయ్యే పెట్టాను. పర్మిషన్ సరే అలా పడుకోవచ్చు. ఈవినింగ్ ఇస్తామా అందిస్తాడు బాబు. ఏంటనయ్యా యూట్యూబ్ లైవ్ ఆన్ చేసాం. మళ్ళీ కొట్టండి, లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాచ్ అయితే అలాగే అయిందంటారు.
మనం కనపడకూడదు, మనం కనపడితే అవి యూట్యూబ్లో కనపడుతాను. యూట్యూబ్లో యూట్యూబ్ హాయ్ చెప్పాను. హాయ్ వస్తుంది వీడియో చూపిస్తాను. అందులోనే అసలు చేస్తాం ఆ చెల్లిని చూడాలి. ఫోన్ చేయరా చేస్తుందా ఫోన్ చేస్తుందా రామయ్య హ్యాపీ స్మెల్ ఏదో కేసు అడిగారండి పింక్ నిన్న నేను వెళ్ళలేదండి చెప్పావు కదా మనం చెప్పాను. ఇంకోటి ఈ కేసు కూడా ఎండలో కనబడట్లేదండి సార్ లేకపోతే నాకు దొంగ ఇస్తారు కదా స్కిప్ అయిపోయింది కదా తీసేద్దాం లేకపోతే పంపి అది పంపింది మనం చెప్తున్నారు అని ఇప్పుడు పేషెంట్ నేను అడగండి అయ్యా ఒకటి అయిపోయింది షాక్ ఈ మూడు మన దగ్గర ఉన్నాయండి రమ్మాదేవి షాక్ కూడా తిన్నాను షాక్ కూడా పంపించేసాను. హలో ఇది కేసు అడిగారు కదండి పేషెంట్ నేను చెప్తారా ఒకసారి కేసు అడిగారు కదండి పేషెంట్ నేను చెప్తారా పంపిస్తాను కేసు అర్జెంట్ అని అడిగారు కదా అది ఒకసారి పేషెంట్ నేను చెప్పరా ఏ కేసు అండి ఏంటండి బిందుమాల నైట్ పోవద్దండి ఇది ఓకే అండి సరే అండి బిందుమాలని అని 5 నిమిషాలు ఏంటి అడిగాడు ఇంకా రాలేదు అక్కడి నుంచి అది ఇంకా రాలేదండి అది రింగ్ ఓపెన్ చేశారు అది రింగ్ క్లీన్ చేసి అక్కడ ఉంది రామయ్య ఒక అన్నయ్య కేసు ఏమని ఇస్తున్నాడయ్యా హలో అక్కడ చాటింగ్ పెట్టి ఏ కేసు పెట్టలేవా కేసు హ్యాపీగా వెళ్ళదు నిన్న ఎందుకు వెళ్ళాలి ట్రాఫిక్ మనం మౌనానికి వెళ్ళాం అక్క అక్కడ చేసుకున్నాడు సాయంత్రం ఇది లేదా ట్రైల్ అయిపోయిందంట మనం ట్రైల్ పంపించుకోండి అక్కడే ఇది కూడా ఆల్రెడీ ఆడికి ట్రైన్ పంపించాం పంపించండి లేదంటే హ్యాపీ స్మైల్ వాడు ఏమో ఓపెన్ చేసి లోగా సాయి విజయనగరం ఇచ్చేద్దావా అరే హలో కాల్
హలో ఎలా వస్తుంది చెప్పండి ఏం వాడండి బాగుంది ఎవరా? బాగుంది కదా అన్నారా సార్ దేనికి? అదేమో పౌడర్ వచ్చారా చేస్తారా హరి టిష్యూ బాక్స్ తేవా? నా ప్రేమాలలో బాగా కిందకి ఎక్కుతారు అన్నది ఎవరది? అదే ప్రేమతో ఎందుకంటే హైట్ పెంచేసారు సైకిల్ తగ్గించారు తగ్గించేసారా? అప్పుడు పెంచితే పెంచారు లేకపోతే తగ్గించేసారా? తగ్గించాను నైట్ మ్యాచ్ చేసారా? చూడలేదమ్మా ఇంటికి వెళ్తే చూడకపోతే తెలుసు ఏం చేద్దాం ఇంకంటే అన్నయ్య అదే అబ్బాయితో టైం పాస్ అయితే చూడండి అలా ఆడుకుంటున్నా ఆడుకుని చూడడం చూడలేదు ఇల్లు కూడా ఉన్నాడే ఆటలు ఆడలేదు అలాగా. నేను నేర్పిస్తాను అన్నీ నాకు మీ కూడా పని నేర్చుకున్నాను లేండి మోర్ సైడ్ ఇప్పుడే కదా అన్నీ అర్థమవుతాను అర్థమైతే ఇంకే ఏదో అవుతుందమ్మా ఇంటికి మాకు అర్థం లేదు ఇంటికి మాకు చల్లకుండా ఒక పెడేస్తుందమ్మా మొక్కలు ఎత్తుతుంది ఒకసారి క్లీన్ చేసుకోవాలమ్మా అది పెడుతుంది వారానికి పడేస్తా మనకి డస్ట్ లో కదా అది ఎక్కువన్నా చేసినాయా నాకు చిన్న హెల్ప్ చేయరా? నేను ఐసిఐసి ముఖేష్ గారికి ఫోన్ చేస్తానయ్యా అది స్టేట్మెంట్ రావాలంటే ఒక నెంబర్కి మెసేజ్ చేయాలని ఆ నెంబర్ ఏంటి అడుగుతారు ఒకసారి. ఏ నెంబర్ మెసేజ్ చేయాలంటే ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలనుకోండి ఒక నెంబర్కి మనది బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 2 డిజిట్స్ పెట్టామనుకోండి మనకి బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చేది దేనికి మెయిల్కి వస్తుంది. ఆ నెంబర్ ఏంటి అడగరా? నేను మాట్లాడుకో నన్ను దొబ్బుతారా బాబు ఇది తీసుకుంటారు. ఏమో లేదు ల్యాబ్లో ఉన్నానండి వర్క్లో ఉన్నాను పుస్తకం కొంచెం చేసి పెట్టండి అని చెప్పి ల్యాబ్ హోల్డర్ నువ్వు కదమ్మా ల్యాబ్ అన్నాను ఏదైనా ఐసిఐసి అకౌంట్ ఉందని చెప్పండి అయ్యా మీకు ఉంది కదా. ఇందులో నీకు తీయడం రాదా ఏంటి మొబైల్లో ఐమొబైల్లోని నా ఫోన్కి సపోర్ట్ చేయండి కదా ఐఫోన్ ఉంది యాప్స్ అన్నీ ఇప్పుడు సిమ్ మళ్ళీ అక్క ఫోన్లో వేయాల్సి అవుతుందా? ఫోన్పేలో సిమ్ ఉంటేనే అవుతుందా? అలాగే ఐమొబైల్ అవి కూడా సిమ్లు ఉండాలి మరి అక్క నెంబర్ వేరు ఈ నెంబర్ వేరు సిమ్ అందులో వేసి మళ్ళీ అన్ని చేయాల్సి అవుతుంది. దానికి మళ్ళీ ట్యాక్సెస్ కట్టేపోతుంది ఛార్జీలు అది చేసేవాళ్ళే ఒకసారి స్టేట్మెంట్కి బ్యాంక్ కూడా మెసేజ్ అయితే పంపించేదా నేను మెయిల్కి ఎలాగో మర్చిపోయాను. వచ్చేస్తాడు మరి ఆడే చేస్తాడని కంపెనీ ఉండదు నెంబర్ ఉంటుందండి అది కంప్లైంట్ నెంబర్. ఏం కనుక్కోవాలి చెప్పు నాకు క్లియర్గా ఇప్పుడు అతను నా పేరు మీద ఏం కనుక్కోవాలి చెప్పు స్టేట్మెంట్ కావాలి అంతేనా? కాదు ఇలాగ నాకు లాస్ట్ 6 months స్టేట్మెంట్
నెంబర్ని అదే నెంబర్ మెసేజ్ చేస్తే వస్తుంది కదండి మీరు కదా ఎలాగా అని అడుగుతాను. మీరెవరండి నైట్ రేపు